నా పేరు మహారాజా సార్. కేకే నగర్లో సెలూన్ షాప్ పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చాను. నాకు ఈ సీన్ చూడంగానే లక్ష్మి కోసం కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఇంతకీ ఎవరా లక్ష్మి అనిపించింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చావా? ఏ కేసును కూడా నువ్వే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. లక్ష్మి అంటే నగలా? సార్ నగలు కాదు సార్. డబ్బు కూడా కాదు సార్. డాక్యుమెంట్స్ అలాంటివేం కాదు సార్. ఇక్కడ పోలీస్ అడిగే ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడు. సో ఏంటి ఆ లక్ష్మి అనేది మనము తెలుసుకుందాం చివరిలో. అదేంటి లక్ష్మి కేసు? నీ కూతురు కాదు, భార్య కాదు, అక్క చెల్లెడు కాదు అంటున్నావు. మరి లక్ష్మి అంటే ఎవరయ్యా? హీరో ఒకరి పేరు చెప్పకుండా నానుస్తున్నాడంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఏదో జరిగిందని అర్థం చేసుకోవాలి. దానికోసమే తను వచ్చాడని అర్థమవుతుంది. లక్ష్మి సార్. లక్ష్మీనా? ఇంతగా ఎవరా లక్ష్మి, హీరో ఆ లక్ష్మి కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడు అనేది తెలుసుకోవటమే ఈ మూవీ. ఒక్కటిచ్చానంటే గేట్ అవతల పడతావు. దయచేసి నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్, లేదంటే నేను. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు హీరో ఎందుకు లక్ష్మి కోసం ట్రై చేస్తున్నాడు అనేది మీకు సస్పెన్స్లోనే ఉంటుంది. ఒక విల్లన్ని చంపంగానే అర్థమవుతుంది. సెకండ్, థర్డ్ విలను ఏ విధంగా చనిపోతారు అనేది నెక్స్ట్ చూపిస్తారు. దానికి పోలీసులు ఎలా సహకరించారు అన్నది. ఈ ఇంట్లో ఏదో పెద్ద ఇన్సిడెంటే జరిగింది సార్. వీడు మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు. హీరో ఏం దాచాడు, ఎందుకు దాచాడు, చివరికి ఏమైంది స్టోరీ, అసలు విలన్స్ ఎవరో అనేది తెలుస్తుంది. ఇంతకు ఇక్కడ అభిరామి చేతిలో ఉన్న ఆ పాప ఎవరు, ఆ పాపకి ఏమవుతుంది చివరిలో క్లైమాక్స్లో తెలుసుకుంటాం మనం. ఇక్కడ కనబడుతున్న విలన్ ఎవరు, ఆ పాపకి విలన్కి సంబంధం ఏంటి, హీరోకి సంబంధం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, క్లైమాక్స్లో ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. 30 years బ్యాక్ వచ్చిన కంకణం అనే మమ్మూటి మూవీ, 20 years బ్యాక్ వచ్చిన ఖైదీ గారు అనే మోహన్ బాబు మూవీ ఛాయలు కనబడతాయి. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. పోలీసులు ఏం చేస్తారు అనేది కూడా ట్విస్ట్ చాలా బాగా అనిపించింది. సూపర్గా ఉంది మూవీ. విజయ్ సేతుపతి, అభిరామి, విలన్గా చేసిన అతను, ఇంకా విలన్గా చేసిన ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. పోలీసులు కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు. సూపర్గా ఉంది ఈ మూవీ. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు మూవీ. నా రేటింగ్ అయితే 3.5 ఇస్తున్నాను 5కి. సారీ ఫ్రెండ్స్, నేను కూడా లక్ష్మి ఎవరు సస్పెన్స్లోనే పెడుతున్నాను. మీకు ఈ మూవీ రివ్యూ కనుక నచ్చితే సినిమా చూసొచ్చి మరీ నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.